అందరికీ నమస్కారం. ముందుగా తెలంగాణ మునుక కుల బాంధవులకి, మునుక ప్రజా నాయకులకి, మునుక మహిళా అక్కచెల్లెలకి, మునుక సంఘం తెలంగాణ మరియు మునుక కమిటీ సభ్యులందరికీ ఉదయపూర్వక నమస్కారం. మొన్న ఒక 5 డేస్ బ్యాక్ కాపు మరియు మున్నూరు కాపు ప్రజాప్రతినిధుల సమావేశం జరిగింది ఇక్కడ హైదరాబాద్లో. ఈ సమావేశంలో మన మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాదు మున్నూరు కాపు సంఘం జాతీయ అధ్యక్షుడు సారీ మున్నూరు కాపు సంఘం అంతర్జాతీయ అధ్యక్షుడు అన్నీ ఆయనపో ఆ వ్యక్తి ఏం వాగిండో ఒకసారి విందాం. దయచేసి చెప్తున్నా, ఎవరు స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు వినండి. సగం వింటే సగమే అర్థమవుతుంది కాబట్టి చెప్తున్నాం, పూర్తిగా అయిన ప్రయత్నం చేయండి. ఏం మాట్లాడి ఒకసారి విందాం. ఈరోజు నిజంగా చెప్తా, ఈరోజు తెలంగాణ మున్నూరు కాపు కుల బాంధవులందరూ కూడా ఎందరో హర్షించేదగ్గ విజయం. ఈరోజు కాపులు అందరూ కూడా ఈరోజు మేమున్నాము. రేపు పొద్దున 10 లక్షల మంది మీరు ఒక పరేడ్ గ్రౌండ్లో ఒక పెద్ద ఆత్మగౌరవ బహిరంగ సభ పెట్టండి, మేముండామని ఈరోజు పిలిచినారు. ఈరోజు అయితే మీరు దీన్ని అందరూ కూడా ప్రతి ఒక్క మున్నూరు కాపు బిడ్డ కూడా ఒక కాపు బిడ్డను మనకు ఈరోజు వారందరిని అందరు హర్షం వ్యక్తం చేయాల్సిన విషయం ఈరోజు అయితే. ఎస్, ఈయన ఏమంటున్నాడంటే రేపు పెద్దలు పెట్టే సభలో అంటే మనం కాంగ్రెస్ ప్రభుత్వం మున్నూరు కాపుల్ని తక్కువ చేసి చూపించింది. ఈ తక్కువ చేసి చూపించడం వల్ల మన బల నిర్మాణం చేసుకోవాలని చెప్పి పెద్దలందరూ కలిసి సికింద్రాబాద్లో పెట్టిన మీటింగ్లో అక్కడ పెద్దలందరూ కలిసి మాకు ఎలాంటి సంబంధం లేదు, వాళ్ళ పెద్దలే వాళ్ళే ఈయనను జేఏసీ కన్వీనర్గా పెట్టారు. జేఏసీ కన్వీనర్గా పెట్టి ఈ ప్రోగ్రామ్ కోఆర్డినేట్ తీసుకుంటూ మొత్తం ఈయన ముందు పెట్టి నడిపిస్తూ ఉన్నారు. ఈయన అంటే మనం ఏం చేయాలి, మన జనాభా మున్నూరు కాపు జనాభా తక్కువ చేసి చూపించింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం మున్నూరు కాపు జనాభా తక్కువ చేసి చూపించినప్పుడు మనం ఏం చేయాలి, మన బలం నిరూపణ చేసుకోవాలి. అంటే మున్నూరు కాపుల జనాభా అయితే చూపించుకోవాలి. మరి కాపులను ఆహ్వానిస్తాడేంటి? కాపు కులస్తులను ఆహ్వానిస్తే రేపు కాపులు వచ్చి ఆ మీటింగ్లో పాల్గొంటే 10 లక్షల మంది మీటింగ్లో 10 మంది కాపులు వచ్చి పాల్గొన్నా కానీ అది కాపు మున్నూరు కాపుల మీటింగ్ అవుతుంది. అంటే అప్పుడు మున్నూరు కాపుల సపరేట్ కాదు, అంటే 10 లక్షల మంది మున్నూరు కాపులు పెట్టినట్టు కాదు. మనం బల నిరూపణ కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం, లేకపోతే కాపు వాళ్ళ కోసం పనిచేస్తూ ఉన్నాం. అసలు కాపు బహిరంగ సభనా, మున్నూరు కాపుల బహిరంగ సభనా, లేకపోతే కాపు మున్నూరు కాపు బహిరంగ సభనా? పెద్దలు తేల్చాలి. దీనిపైన మీరు పెద్దలు సమాధానం ఇవ్వాలి. ఇలాంటి వ్యక్తి జేఏసీ చైర్మన్గా పెట్టినందుకు దీనిపైన పెద్దలు సమాధానం ఇవ్వాలి. ఏ బహిరంగ సభ? కాపులు ఎక్కడున్నారు, ఏ దేంట్లో ఉన్నారు? ఇప్పుడు ఓసీలో ఉన్నారు. అంటే ఓసీలకు మున్నూరు కాపులు ఓసీలో పంపిస్తారా, లేకపోతే కాపు క్లాసులు తీసుకొచ్చి బీసీడీలో మున్నూరు కాపులో కల్పిస్తారా? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీ ఆలోచన ఏంది? ఇప్పుడు ఒకవేళ మన బహిరంగ సభ 10 లక్షల మందితో పెడితే ఆ సభలో వీళ్ళు కాపు కులస్తు సోదరులు పాల్గొంటే వాళ్ళు ఓసీలో ఉన్నారు, ఓసీలు బీసీలు కలిసి అంటే మున్నూరు కాపు కలిసి పెట్టే మీటింగ్ అవుతుంది. కొంతమంది పనికి వాళ్ళు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారానికి అది మన ఆద్యం పోసినట్టు అవుతుంది. మున్నూరు కాపులు బీసీలు వేరు చేయడానికి కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి మనకు అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. అది కాపు సోదరులను ఆహ్వానించడం వల్ల అది కాపు మీటింగ్ కాదు, మున్నూరు కాపు మీటింగ్ కాదు, కాపు మున్నూరు కాపుల మీటింగ్ అవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలి? మీరే ఆలోచన చేసుకోండి. ఇంకేమంటారంటే మల్కాజ్గిరిలో 6 లక్షల మంది కాపులు మున్నూరు కాపులు ఉన్నారు అంటే 10 లక్షల మంది మీటింగ్ పెడితే వాళ్ళని ఆహ్వానించినట్టే కదా, వాళ్ళని రమ్మన్నట్టే కదా. మరి వాళ్ళు ఓసీలో ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేయమంటారు చెప్పు? కాపులు అందరం ఒక చెట్టు బిడ్డలమే. వాళ్ళ కొమ్మ మంచిగా ఉంది, వాళ్ళ కొమ్మ మంచిగా వాళ్ళ పనులు పండుతుంది, వాళ్ళు ఎక్కడికి పోయారు, అలా డిప్యూటీ సీఎం స్థాయికి పోయారు. మనం ఇక్కడే ఉన్నాం, మన కొమ్మ చిన్నగా ఉంది, మన కొమ్మను మనం కాపాడుకోవాలి కదా. వాళ్ళు ఎదుగుతున్నారు కదా, మనం కూడా ఎదగాలి కదా. అంటే కొండదేవేలు అంటాడు ఆంధ్రాలో పుట్టలే కాబట్టి వాళ్ళు ఎదిగిరు. నువ్వు మా కులంలో పుట్టినావు కాబట్టి నువ్వేం మాట్లాడతావో నీకు తెలియదు, ఏం మాట్లాడతావో సోయి ఉండదు నీకు. నేను జేఏసీ కన్వీనర్ పెట్టారు పెద్ద మనసు. మరి పెద్దలు పాప వాళ్ళు పెద్ద వాళ్ళేం తక్కువ కాదు. మరి వాళ్ళు అంత పెద్దవాళ్ళు మరి ఏం చూసి నీ దగ్గర ఏం చూసి పెట్టిరో నాకు అది అర్థం కాలేదు. నేను జేఏసీ చైర్మన్ పెట్టిరో అర్థం కాలేదు. నీతో 10 లక్షల మందికి వాళ్ళు సభకు ప్లాన్ చేసిరంటే నిజంగా సాహసమే. అది 100% సాహసమే. తక్షణమే చెప్తా ఉన్నాను, తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా దీన్ని. తక్షణమే ఇది మానుకోండి. ఒక మున్నూరు కాపుల ఆత్మీయ సభ పెట్టండి, దాన్ని కాపులను ఆహ్వానించండి, పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించండి, తప్పేం లేదు. కానీ ఇక్కడ మనం బల నిరూపించబోతున్నాం. ఆ బల నిరూపణలో కాపులు పాల్గొంటే మన ఓసీల కింద పడిపోతుంది. కాపులు మున్నూరు కాపుల సభ అవుతుంది, బహిరంగ సభ అవుతుంది. ఈ ప్రయత్నం ఆయన చేస్తున్నాడు, దెబ్బ పడుతుంది, ఇబ్బంది అవుతుంది. దయచేసి అర్థం చేసుకోవడం పెద్దలు చెప్తా ఉన్నాం. లేదు మీరు
ఇదే విషయాన్ని మీరు కంటిన్యూ చేస్తే తప్పకుండా దీన్ని ఖండిస్తాం. మున్నూరు కాపు సంఘం తెలంగాణ తీవ్రంగా ఖండిస్తుంది అనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. నాకు కాపు జాతి అంటే కోపం లేదు, కానీ మనం తెలంగాణలో మున్నూరు కాపులు బల నిరూపణ చేసుకోవడం ప్రయత్నం చేస్తాం. ఇది ప్రభుత్వం తప్పుడు మెసేజ్ పోతుంది. 10 మంది వచ్చి కాపులు పాల్గొన్నా అది కాపులు మున్నూరు కాపులు సభరా బహిరంగ సభరా, అది కాపులు పాల్గొంటేనే 10 లక్షల మంత్రులు పెట్టగలిగిరు, లేకపోతే పెట్టలేకపోయారు అనే మెసేజ్ వెళ్తుంది. దయచేసి ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా జై మున్నూరు కాపు జై.